ఈసారి మామూలుగా ఉండకూడదా? ఒక్క నిమిషంలో ఇలా ఉండరా, ఒక్క నిమిషం. ఎరా న్యూ ఇయర్కి ప్లాన్స్ ఏం లేవా? ఎక్కడికి వెళ్ళట్లేదా న్యూ ఇయర్కి? ఎక్కడికి వెళ్తానో తెలుసా? గోవా. అయినా మీరేం చేసుకుంటారు లేరా పార్టీస్? ఎవడన్నా వెళ్ళారా గోవాకి? అరే మో, ఈసారి మనం కూడా గోవాకి వెళ్ళాలరా. అవునరా, ఈసారి ఎంత ఖర్చు పర్లేదు, న్యూ ఇయర్ మాత్రం మంచిగా సెలబ్రేట్ చేసుకుందాం. రే, చిన్నప్పటి నుంచి మనం హైదరాబాద్లోనే కదరా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఆడు చూడు ఎంత ఎగతాళిగా మాట్లాడుతున్నాడో. గోవా అంట, గోవా. అవునరా, వెళ్దాం. వెళ్దాం, ఓకేరా. ఇంతకీ నీ దగ్గర డబ్బులు ఎంత ఉన్నాయిరా? నీ దగ్గర ఎంత ఉన్నాయిరా? నా దగ్గర ఈ 10 ఈ 20 సరిపోతాయారా మనం గోవాకి వెళ్ళడానికి? కనీసం మనం అమ్మాయికి పుట్టినా సరేరా ఫ్రీగా వెళ్ళిపోయే వాళ్ళం. ఎలామా? అంటే అమ్మాయిలు ఎవరినొకరు గోకితే ఫ్రీగా తీసుకెళ్ళిపోతారు కదరా. ఏం చెప్పావురా? పాపం ఫీల్ అయినట్టున్నారు. రే, ఇప్పుడు ఎందుకు రా డల్ అయ్యారు? అయినా మనం గోవాకి వెళ్ళి ఏం చేస్తాం రా? మనమా మంది ఎక్కువ తాగాము, మనకా గర్ల్ ఫ్రెండ్స్ లేరు. అక్కడ ఎంజాయ్ చేయాలంటే ఎంత ఖర్చు అవుతుంది తెలుసా? రూమ్స్ ఎంత కాస్ట్ ఉంటాయో తెలుసా ఈ టైంలో? మరి ఇప్పుడు ఎలా రా? అందరు ఎంజాయ్ చేస్తారు. అయినా మీరు ఎందుకు ఫీల్ అయిపోతారు? నేను లేనా? అయినా మన గోవాకి వెళ్ళి ఏం చేస్తాము? అదేదో 3 బీలు తెచ్చుకొని, ఓకే చికెన్ తెచ్చుకొని రూమ్ లో చిల్ అయితే సరిపోద్ది కదా. అయినా వాడు ఎవడో గొప్పలు కోతుండని చెప్పి మనం అప్పులు చేసామనుకో, ఆ సంవత్సరం అంతా మిత్తులు కట్టడానికి సరిపోద్ది. హ్యాపీ న్యూ ఇయర్ అంటే మనం హ్యాపీగా ఉండాలి. రేపైనా జరిగింది అనుకో, తర్వాత మనమే బాధపడాలి. మీకు నేను ఉన్నాను కదా, పద. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. మీరు కూడా గొప్పలకు పోయి అప్పులు చేసుకోకండి ఫ్రెండ్స్.